ఏ ఒక్క పనికైనా లంచం అనేది ఒకటి కావాలి. రాజకీయ నాయకుడు లంచం తీసుకొని రాజకీయాల్లో ఉన్న వాడు మంచోడే. పవన్ కళ్యాణ్ గారు నా వీడియో ఏ నాటికైనా మీరు చూస్తే ఒక్కడి విషయం సార్, మీరున్నంత మంచితనంగా మీరు చేసినంత ప్రజాసేవ మీ జెండా పట్టుకున్న వాళ్ళు కానీ, మీ అడుగుజాడల్లో నడిచే మీ ఫ్యాన్స్ కానీ, మీ అభిమానులని చెప్పే మీ ఫ్యాన్స్ కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా మంచి పరిపాలన అనేది లేదు సార్. మీరున్నట్టుగా వాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలతో సహా కూడా కనీసం మీరు నిర్మించిన జన సైనికులని పెట్టిన వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క క్షణం నేను బాధపడని రోజు అంటూ లేదు. ఎందుకో తెలుసా, ఒక క్రైస్తవుడిగా ఎందుకు పుట్టలేదా అని సగటు మనిషి బాధపడేలా ఉండకూడదు సార్. క్రైస్తవుడిగా పుడితే వాళ్ళకు తొందరగా పనులు జరుగుతాయి. మహమ్మదీయుడిగా పుడితే వాళ్ళకు తొందరగా పనులు జరుగుతాయి. హరిజనులుగా గిరిజనులుగా ఏ కులంలో పుట్టినా తొందరగా పనులు జరుగుతాయి. మరి కాపులకి ఏమైంది సార్? కాపులే సాయం చేసుకోకుండా మీరు నిర్మించిన వాళ్ళ కూడా కాపులు చాలామంది ఉన్నారు. కాపులే సాయం చేసుకోకుండా నేనేం అడగట్లేదు సార్. నాకు సొంత నీడ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఇప్పించమని ఊరు సొంతపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగాను. ఎవరు స్పందించలే. ఎమ్మెల్యేతో సహా కూడా ధూళిపళ్ళ నరేంద్ర, ఆయనకు మళ్ళీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మాత్రం పెడతారు. ఏదో చేశాడని ఆయన ఏమీ చేయడు. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి హరిజనులకే తప్ప. అన్న ఒక్కడు గుర్తుపెట్టుకో, కాపు కులంలో పుట్టాలి అంటే ముందు తరాలు పుట్టకూడదు అని బాధపడేలా ఉండకూడదన్నా. నువ్వు వస్తే అంతా మారిపోతుంది, అంత కాపులకు మంచి జరుగుతుంది అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారన్న. కాపుల్లో పేదవాళ్ళు ఉండరా అన్న? క్రైస్తవులు, మహమ్మదీయులు, ఇంకంతకన్నా తక్కువలో ఉన్న వాళ్ళే మనుషులు అన్న. వాళ్ళే కష్టాలు అన్న. కాపుల్లో మనుషులు లేరా అన్న? కాపుల్లో కష్టాలు లేవా అన్న? కనీసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని ఏదో పెట్టారు. వాళ్ళని అడిగినా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి నీకు పాలాభిషేకాలు నీ టిక్కెట్లు లక్షలు పెట్టి కొంటారే తప్ప వాళ్ళు కూడా సరిగ్గా లేరన్నా. నీ అభిమానులు కానివ్వండి, నువ్వు నిర్మించిన జన సైనికులు కానివ్వు, ఎవ్వరు కూడా కరెక్ట్గా లేరు. ప్రజలకు మంచి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క తక్కువ కులంలో ఉన్న వాళ్ళకే తప్ప కాపు కులంలో పుట్టిన వాళ్ళకి ఎవ్వరికి మంచి అనేది జరగదన్నా. నేను ఒక కాపు మహిళని ఈ దిక్కుమాలిన కులంలో, ఈ బేవర్స్ కులంలో ఎందుకు పుట్టానా అని అనుక్షణం బాధపడుతున్నాను అన్న. నేను ఈ కులంలో పుట్టకుండా ఏ కులంలో పుట్టినా నాకు మంచి జరిగేదేమో అని ప్రతి ఒక్క క్షణం బాధపడుతున్నాను. ఊరంటే జ్ఞాపకంగా మిగిలిపోవాలి, కానీ సొద్దుపల్లి గ్రామాల ఉండదన్నా. సొద్దుపల్లి గ్రామం జ్ఞాపకంగా మాత్రం ఉండదు. అంత ఇదిగా ఉండదన్న సొద్దుపల్లి. ఎన్నెన్నో మంచి పనులు చేస్తారు, ఎన్నో సేవలు చేస్తారు, ఎన్నో మంచి పనులు చేస్తారు. కానీ సగటు పేదరాలకు మాత్రం మంచి చేయాలని ఎవరు కనిపించదన్నా. శివయ్య ఒక్కటే చెప్పాడు, నా దగ్గరికి మీరు నడిచి రానక్కర్లేదు, ఎన్నెన్నో వేసి అభిషేకాలు చేయనక్కర్లేదు, శతపత్ర కమలాలతో పూజ చేయనక్కర్లేదు. ఆకలితో ఉన్న మనిషికి, కష్టంలో ఉన్న మనిషికి సాయం చేయండి అని చెప్పి సాయం చేయమని శివయ్య చెప్పాడన్నా. అదే నీతి. కష్టంలో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితేనే సాక్షాత్ భగవంతుడికి నైవేద్యం చెల్లించినంత గొప్ప పుణ్యం. పాదయాత్ర చేసి ఎంతెంతో దూరాలు వెళ్తారు, కానీ మంచి చేయాలి, ఇదే ఊళ్ళో పుట్టిన ఆడదానికి మంచి చేయాలని ఎవరు కనిపించదన్నా. పవన్ అన్న ఏనాటికైనా ఈ వీడియో చూడు. కాపుల్ని, నీ అభిమానుల్ని నేను కించపరిచి కాదంది. దయచేసి మేల్కోండి. కాపు కులంలో పుట్టిన వాళ్ళు పేదరికంలో లేకుండా ఉండరు. ఆ కులమే పెద్దది, కానీ ఆ కులంలో పుట్టిన వాళ్ళు పేదరికంలో ఎప్పుడూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి సార్. నాయుళ్ళు అంటే కులం పెద్దదే, కానీ ఆ కులంలో పుట్టిన మనుషులు ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు సార్. వాళ్ళకేం ఆస్తులు, చిరసరి ఆస్తులు ఉండవు. వాళ్ళ కష్టాలు కాదా? వాళ్ళ మనుషులు కాదా?
దళితులకి ఏదైనా అయ్యింది అంటే వెంటనే పరిగెసుకెళ్ళిపోతారు. కనీసం మా సొంత పిల్ల ప్రజలతో సహా కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క నాయకులు కద్దరు చొక్కా వేసుకొని కాళ్ళు ఎగరేసి ఏదో చేసి చేస్తున్నారు. అది గొప్పతనం కాదు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి పెద్ద మనుషులారా. ఇకనన్నా మేలుకోండి. పెద్దరికం అంటే వేసుకునే కద్దరు చొక్కల్లో కాదు, చేసే మంచిలో ఎదుటి వాళ్ళకి చేసే సాయంలో ఉండాలి. ఎంతోమందిని అడిగాను ఇక్కడ. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఆలోచిస్తాను చేస్తానమ్మా అన్నాడు. కనీసం చెట్టుకు వచ్చినంత వయసు వచ్చింది ఆ పెద్ద మనిషికి. ఏమి